ఓ యువకుడి మరణంతో నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పెద్దపల్లి జిల్లా వాసి సంపత్ మరణించాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకే చనిపోయాడు అంటూ ఆందోళనకు దిగారు కుటుంబ సభ్యులు. గల్ఫ్లో ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నాడని సంపత్పై ఫిర్యాదు వచ్చింది. దాంతో ఈ నెల 12న కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు. అయితే ఈ ఉదయం సంపత్ చనిపోయినట్టు పోలీసులు సమాచారం ఇవ్వడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఉదయం సంపత్ చనిపోయినట్టు పోలీసులు సమాచారం ఇవ్వగానే కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలవి. పోలీస్ కస్టడీలోనే సంపత్ మరణించాడు అని పోలీసులే కొట్టి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాబు కేసు అయిందని చెప్పి నిజామాబాద్ జైలు వేసిర్రయ్యా. జైలు వేస్తే మేము ఈ బేస్తారం కాకపోయినా బేస్తారం పోయి అందరం పలకరించి వచ్చినాం. మూల ఖాతా వేసుకొని మాట్లాడినాం. మంచిగానే ఉన్నాడయ్యా. నిన్న బేస్తారం నాడు మళ్ళీ ఆఫీస్కు తీసుకొస్తామన్నారయ్యా. ఆఫీస్కి వచ్చేది మాకు తెలియదు. మాకు ఆఫీస్కి వచ్చేది తెలియదు. ఈ జైల్లో తెచ్చి వేసి కొట్టి చంపింది కూడా మాకు తెలియదు. జైల్లోకి వెళ్ళి తీసుకొచ్చి పోలీస్ స్టాంప్లు వేసి కొట్టిర్రట అయ్యా. నిన్న నైట్ మమ్మల్ని పలకరి నీకు 5 నిమిషాలు పంపిస్తే మాకు చెప్పిండు అయ్యా. కొట్టిర్రు, నన్ను 20 దెబ్బలు కొట్టిర్రమ్మ, నాకు 20 దెబ్బలు కొట్టిండు అమ్మ అన్నాడు. కొడుక నేను వాళ్ళని అడుగుతా, నేను జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి జైల్లోకి వెళ్ళి తెచ్చి నిన్ను టౌన్లో కొట్టుడు అధికారం లేదు కాకొడుక, నిన్ను ఎట్లా కొట్టిర్రో నేను అడుగుతా అన్న. అమ్మ మీరు మళ్ళీ ఇట్లా అడిగితే మమ్మల్ని చెప్పొద్దన్నారమ్మ, మమ్మల్ని మళ్ళీ కొట్టి చంపుతానంటారమ్మ, నువ్వు తెలియని ఇకమ్మ నీ దండం పెడతా, ఏం కాలమ్మ నేను మంచిగానే ఉన్నా అన్నాడమ్మ అని మాకు ధైర్యం చెప్పిండు అయ్యా. నన్ను గుండె కత్తుకున్నాడు, నన్ను ముద్ద పెట్టుకున్నాడు, నా కోడళ్ళని దగ్గరికి తీసుకున్నాడు అని పిల్లల్ని అత్తుకున్నాడు. అత్త పిల్లని ఇచ్చిన అత్తని అత్తుకున్నాడు, మంచిగా మాట్లాడిండు అయ్యా. వచ్చినాక ఆడికి వెళ్ళి 6:30కు బయటికి వెళ్ళిండు అయ్యా. మాకు అందరికి టాట చెప్పుకుంటూ వచ్చిండు అయ్యా. వచ్చినాక 12 నీ కొడుకు మీ తమ్ముడు మీ అన్న చచ్చిపోయిండు అన్న కొడుకు ఫోన్ చేసిర్రు అయ్యా. మనిషి ఉన్నాడు, 2 మనుషులు సార్, 2 మా వాళ్ళే. ఈయన చనిపోయినాక ఆయన స్టేషన్లో వేసిర్రా, జైల్లో వేసిర్రా, ఆయనని కూడా ఇంకేమైనా వేసిర్రా తెలియదు, 2 కొట్టిర్రు సార్. ఆయనని కనబడని ఇస్తలేరు సార్, ఆయనని కనబడని ఇవ్వలే. ఆయన బయటికి రావాలి, ఆయనకు తెలుస్తాయి, ఆయన బయటికి రావాలి. అన్నయ్య విపరీతంగా అంతా వేరే ఉన్నాడు, విపరీతంగా కొట్టేసిరు. అప్పటికే మీద పడి ఏడ్చేస్తున్నాడు. ఏమైందన్న ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నన్ను చాలా హింసిస్తున్నారా, చాలా కొడుతున్నారా, నా అరిపాదాల మీదకి వెళ్ళి నాన్ స్టాప్గా ఒక 30 దెబ్బలు కొట్టినరా నా అరిపాదాల మీద. ఆ 30 దెబ్బలకి నేను నాకు మెదడు మొత్తం వేరే అయిందిరా, నేను నడవలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నారా, నన్ను చంపేసేటట్టున్నారు, నేను ఈ చిత్రహింసలు భరించలేకపోతున్నా అన్నాడు. అంటే నేను అడుగుతాను అంటే, నువ్వు అడగకు, నువ్వు అడిగితే సీఏ నాకు అంటే తను చెప్పిండు, సీఏ నాకు చెప్పిండు, నువ్వు మళ్ళీ ఎవరికైనా నేను కొట్టినట్టు చెప్పినావు అంటే నీ సంగతి మళ్ళీ పోయినాక చూస్తా నేను అని చెప్పి బెదిరించిండట. బెదిరిస్తే అక్కడ ఉన్న మేడం 5 టాబ్లెట్లు ఏమో తీసుకొచ్చి సంపత్తి వేసుకో అని చెప్పి వేయించినాక అక్కడి నుంచి మళ్ళీ వచ్చేసారు. నైట్ 12కి ఏమో కాల్ చేసిరు. ఫస్ట్ అరే సంజు చనిపోయిందంట అన్నయ్య అది ఇది అంటే, ఎట్లా చనిపోయిందంటే ఇట్లా హాస్టల్కి వచ్చి చనిపోయిందంటే, అన్నకు హాస్టల్ కాదు అసలు ఏ రోగం లేదు, హాస్టల్కి ఎట్లా వస్తుంది అన్న, ఇది కాదు ఇదేదో ఉంది అని చెప్పి మా వాళ్ళందరినీ తీసుకుని నేను వచ్చేసిన ఇక్కడికి. లేకపోతే ఇక్కడ పోలీస్ వాళ్ళే అక్కడ పోలీస్ స్టేషన్లో చంపేసి తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి హార్ట్ స్ట్రోక్ అని చెప్తారని నేను అనుకుంటున్నా. అయితే అనారోగ్యంతోనే సంపత్ మరణించాడు అంటున్నారు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి. సైబర్ క్రైమ్ పొల్యూషన్ సంబంధించి ఒక నేరస్తుడు సంపత్ అని చెప్పేసి 4వ తారీఖు రోజు వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా 2 days అంటే 12th and 13th జ్యుడిషియల్ కస్టడీ నుంచి పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా నిన్న జగిత్యాలకు సందర్శించి మొత్తం కూడా అన్నీ కూడా కలెక్ట్ చేశారు, అంతా కూడా ఉంది. అంత అయిపోయిన తర్వాత నైట్ వచ్చిన తర్వాత అతను లెఫ్ట్ సైడ్ కొద్దిగా నాకు లాగుతున్నట్టు అనిపిస్తుంది అన్న దాని మీద ఇమీడియట్గా పోలీస్ అధికారులు అతన్ని నిజామాబాద్ జనరల్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది నైట్ 10:30 ప్రాంతంలో. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బాగానే ఉన్నాడు. కొద్దిసేపు డాక్టర్తో మాట్లాడుతున్న టైంలో సడన్గా అతను అక్కడ కొలాప్స్ కావడం జరిగింది. అక్కడ డ్యూటీ డాక్టర్స్ కానీ అక్కడ పేషెంట్స్ కానీ అందరూ కొట్టడం జరిగింది. ఇమీడియట్గా అందరు కలిసి కూడా తీసుకెళ్ళి ఇమీడియట్గా సిపిఆర్ ఇట్లాంటి చేసినా కూడా అక్కడ డెత్ కావడం జరిగింది. దీనిపైన మన పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి జరిగింది కాబట్టి దానిపైన ఏదైతే ఎన్హెచ్ఆర్సీ గైడ్లైన్స్ ప్రకారం టీమ్ ఆఫ్ డాక్టర్స్తో తర్వాత జ్యుడిషియల్ మేజిస్ట్రేట్తో ఇంక్వెస్ట్ చేయడం జరుగుతుంది.